ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీకు వరంతో సమానం. ఈ సమయం ఒక అమూల్యమైన శుభ ఘడియను తెచ్చింది. ఇందులో మీ అదృష్టం మాత్రమే కాదు, మీ మొత్తం జీవితం యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకోబోతుంది. మరియు ముందుగా మేము భగవాన్ మహాదేవ మహారాజ్ గారికి చేతులెత్తి ప్రార్థిస్తున్నాము. ఓ భగవంతుడా, మీరు కాంతికి దేవత, సత్యానికి దారి చూపే మార్గదర్శి, జీవనాన్నిచ్చే శక్తి మూలం. దయచేసి ఈ సందేశాన్ని నిజమైన మనసుతో వింటున్న ఈ వీడియోను నిజమైన హృదయంతో లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసిన వారి జీవితంలో మీ దివ్య కాంతితో చీకటిని తొలగించాలనుకునే కుంభరాశి భక్తులపై మీ అపారమైన దయ ఉంచండి. ఓ శివశంకర, వారి సమస్యలన్నీ, వారి కష్టాలన్నీ, వారి భయాలన్నీ ఈ రోజు మీ దయతో పూర్తిగా తొలగిపోవాలి. వారి జీవితంలో కేవలం సంపద మరియు ఆనందం వైపు మాత్రమే నడిపించే కాంతి ప్రసరించాలి. మరియు ఓ పంచముఖి హనుమాన్ మహారాజ్, మీరు కష్టాలను నాశనం చేసేవారు. మీ ఆశీర్వాదం లేకుండా ఈ ప్రపంచంలో ఏ పని విజయవంతం కాదు. మీరు అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేయగల శక్తి. మీరు నిస్సహాయులకు అండగా, బలహీనులకు బలంగా నిలబడేవారు. ఓ భగవంతుడా, ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటున్న, ఈ సందేశాన్ని పూర్తి భక్తితో స్వీకరిస్తున్న కుంభరాశి వారి జీవితాల నుండి పేదరికం, అనారోగ్యం, శత్రుత్వం మరియు అపకీర్తి ఈ రోజు నుండి ఎప్పటికీ ముగిసిపోవాలి. ప్రతి మలుపులో రక్షణ, ప్రతి చీకటిలో వెలుగు మరియు ప్రతి నిలిచిపోయిన పని కూడా వేగం ఇచ్చే మీ దృష్టి వారిపై ఉండాలి. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలోని తరువాతి రాబోయే 24 గంటలను పూర్తిగా మార్చగల అద్భుతమైన జ్యోతిష రహస్యం, ఆ దివ్య ఖగోళ సంకేతం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శనిదేవుణ్ణి అనగా కుంభరాశి అధిపతి దృష్టి సరిగ్గా ఆ గ్రహాలపై పడింది. ఇవి చాలా సంవత్సరాలుగా మీ జీవిత నిర్ణయాలను నెమ్మదింపజేస్తున్నాయి. ఈ రోజు ఆ గ్రహాల స్థితిని బట్టి మీ జాతకంలో ఆగిపోయిన అదృష్టం మొదటిసారిగా ఉరకలు వేయబోతుంది. ఈ రోజు ఏర్పడుతున్న యోగాన్ని కుంభ త్రివేణి శక్తి యోగం అని పిలవవచ్చు. ఇందులో మహాదేవుడి శక్తి, హనుమాన్జీ యొక్క ధైర్యం మరియు శనిదేవుడి దయ మూడిటి అద్భుత కలయిక జరగబోతుంది. మరియు కుంభరాశి వారికి ఈ రోజు లభించవలసిన 4 శుభవార్తలతో మొదటి అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే, చాలా సంవత్సరాల నుండి ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని అకస్మాత్తుగా పూర్తవుతుంది. మీరు పదే పదే ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి వైఫల్యం మాత్రమే ఎదురైన పని అది కావచ్చు. అది కాగితపు పనులకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, కోర్టు కేసు నుంచి వచ్చే నిర్ణయం కావచ్చు, ఆస్తి వివాదం కావచ్చు, లేదా అప్పుల నుండి విముక్తి పొందడం మీ అతిపెద్ద కోరిక కావచ్చు. ఈ రోజు భగవంతుడి దయతో ఆ పని పూర్తిగా తీరుతుంది. ఈ వార్త మీ వద్ద చేరినప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఆపుకోలేనంత సంతోషిస్తారు. ఎందుకంటే ఈ రోజు కోసం మీరు సంవత్సరాల తరబడి ప్రార్థిస్తున్నారు. మరి స్నేహితులారా, మరియు రెండవ అత్యంత అద్భుతమైన వార్త ఏమిటి అంటే, మీ జీవితంలో ప్రేమ యొక్క కొత్త వెలుగు ప్రవేశిస్తుంది. ఇది నమ్మకం, గౌరవం మరియు భద్రత భావంతో నిండిన ప్రేమ అవుతుంది. చాలా కాలంగా ఒంటరిగా ఉన్న, మనసు బాధపడిన, కన్నీళ్లు మరియు ఏకాంతం మాత్రమే ఉన్న కుంభరాశి వారి జీవితంలో మీ ఆత్మను సృష్టించే ఒక వ్యక్తి ఈ రోజు ప్రవేశించబోతున్నారు. ఈ ప్రేమ గత జన్మల బంధాన్ని తీసుకొచ్చిన బంధం, మరియు ఈ రోజు మీ జీవితంతో కలవడానికి విధి ప్రణాళిక రచించింది. ఆ వ్యక్తి గొంతు వినగానే మీరు దీనిని ఎక్కడో గతంలో విన్నట్లుగా, చూసినట్లుగా అనిపిస్తుంది. వారు మీ అసంపూర్ణ కథను పూర్తి చేస్తారు. ఇక ఈ రోజు జరగబోయే ఎవరు ఆపలేని 2 ఖచ్చితమైన సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ కాల్ మీకు ఆర్థికంగా, వృద్ధిపరంగా లేదా వ్యక్తిగతంగా ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇస్తుంది. దానిని పొందిన తర్వాత మీరు, ఓ భగవంతుడా, మీరు నిజంగా అద్భుతం చేశారు అని అంటారు. ఇది కొత్త ఉద్యోగం అవకాశం, ఏదైనా ఊహించని ఆర్థిక లాభం, లేదా ఒక పెద్ద అధికారి నుండి లభించే సహాయం కావచ్చు. మీ పాత సంబంధాల్లో కూడా ఆశ్చర్యకరమైన మార్పులు కూడా వస్తాయి. మీకు దూరమైన వారు, మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు హఠాత్తుగా మీ జీవితంలోకి తిరిగి వస్తారు. కొందరు క్షమాపణ అడుగుతూ రావచ్చు, మరి కొందరు సహాయం అందించే ప్రతిపాదనతో రావచ్చు. మరియు స్నేహితులారా, ఇప్పుడు కుంభరాశి వారికి చాలా సంవత్సరాల నుండి దాగి ఉన్న నిధి అనగా ఆర్థిక అదృష్టం లభించబోతుంది. ఈ నిధి కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞానం, గొప్ప అవకాశాలు, కొత్త బంధాలు మరియు కొత్త గుర్తింపు కూడా. మీరు మీ ప్రభావం పెరిగే ఒక ఉన్నత వేదికపై మిమ్మల్ని మీరు చూస్తారు. మిమ్మల్ని గతంలో బలహీనులుగా భావించిన వారు ఇప్పుడు మీ సలహా అడుగుతారు. ఈ నిధిలో ఒక రహస్యం కూడా దాగి ఉంది. రాబోయే 21 రోజులలో మీరు ఏ పని ప్రారంభించినా అందులో ఆలస్యమైతే ఉండదు, అడ్డంకులు కూడా రావు, మరియు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ అదృష్టం భౌతికంగా కనిపించకపోయినా దాని ఫలితం చాలా స్పష్టంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. మహాదేవుడి ఆశీర్వాదంతో మీ జీవితంలోని కేవలం విజయం లిఖించబడిన పేజీ ఇప్పుడు తెరవబోతుంది. ఈ రోజు నుండి మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఆలోచన మరియు స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం జన్మిస్తాయి. మీరు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడరు,
మీరు మీ భయాన్ని సవాలు చేస్తారు మరియు మీ హృదయంలో దాచుకున్న కలలన్నీ ఇప్పుడు రెక్కలు విప్పి ఎగురుతాయి. మహాదేవుడి కృపతో చెడు మార్గంలో ఉన్నవారు మీ జీవితం నుండి వారంతట వారే దూరమవుతారు. మిమ్మల్ని చెడు వాతావరణం నుండి తీసివేసి నిజాయితీ మరియు విజయం మాత్రమే ఉండే ఆ ఉన్నత స్థానానికి చేరుస్తారు. హనుమాన్జీ ఆశీర్వాదంతో ఈ రోజు మీ ఇంటి వాతావరణంలో పరిశుద్ధత మరియు దైవత్వం నిండుతుంది. నిన్నటి వరకు కలహాలు, గొడవలు మరియు ఒత్తిడి ఉన్న ఇళ్లలో ఈ రోజు ఒక ప్రత్యేక శాంతి అనుభవం కలుగుతుంది. హనుమాన్జీ కృపతో ఈ రోజు మీ పిల్లలు, పెద్దలు మరియు కుటుంబ సభ్యులపై ప్రత్యేక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ఏదైనా మానసిక బాధ అంతమవుతుంది మరియు పని చేయని మందులు కూడా ఈ రోజు నుండి తప్పకుండా ప్రభావం చూపడం ప్రారంభమవుతాయి. మహాదేవుడి కృపతో జరగబోయే ఆ పెద్ద అద్భుతం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు కొంతకాలంగా ఆర్థికంగా, మానసికంగా కూడా లేదా భావోద్వేగంగా పోరాడుతుంటే, మీ మాట ఎవరు వినడం లేదని, మీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని మీకు అనిపిస్తుంటే ఆ పోరాటం ముగిసింది. మహాదేవుడు స్వయంగా మీ కోసం కేవలం వెలుగు మాత్రమే ప్రసరించే ద్వారం తెరవబోతున్నాడు. గతంలో మీకు నిరాకరించబడిన చోట ఇప్పుడు మీ పేరు గౌరవంగా తీసుకోబడుతుంది. మీరు చేతితో తీసుకున్న పని విజయవంతమవుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. మరియు స్నేహితులారా, శనిదేవుడు మరియు హనుమాన్జీ కృపతో ఈ రోజు మీకు ఒక శుభ సంకేతం లభిస్తుంది. ఈ సంకేతం చాలా సున్నితంగా ఉండవచ్చు. ఎవరు అకస్మాత్తుగా మీ కలలోకి వచ్చి ఏదో చెప్పవచ్చు, లేదా పక్షి పదే పదే మీ బాల్కనీలోకి వచ్చి మిమ్మల్ని చూడవచ్చు, లేదా ఒక ప్రత్యేక సంఖ్య మీకు పదే పదే కనిపించవచ్చు. ఇవన్నీ కూడా బ్రహ్మాండం ఇప్పుడు మీ వైపు చూసి మాట్లాడుతుంది అనడానికి సంకేతాలు. ఇక సమయం నీదే, ఇక ఎవరు ఆపలేరు. మరియు స్నేహితులారా, ఈ రోజు మూడవ అతిపెద్ద శుభవార్త సంకేతం ఆ శుభయోగం. ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది. ఓర్పు మరియు సైమానంతో తమ జీవితంలోని కష్ట సమయాలను భరించిన కుంభరాశి వారి జీవితంలో మాత్రమే ఈ యోగం ప్రభావం చూపుతుంది. రాత్రి కళ్లల్లో కన్నీళ్లు ఉన్న, ఉదయం నవ్వుతో జీవితాన్ని మళ్లీ జీవించడానికి ధైర్యం చేసే వారిపై ఈ ప్రభావం ఉంటుంది. ఈ శుభవార్త మీ ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటుంది. మీలో నెమ్మదిగా మేల్కొంటున్న ఆ ధైర్యంలో ఇప్పుడు మహాదేవుడు మరియు పంచముఖ హనుమాన్జీ శక్తి ప్రసరిస్తుంది. మీరు దేనిని సొంతంగా చేయడానికి భయపడేవారు ఇప్పుడు అదే పనిని పూర్తి విశ్వాసంతో చేస్తారు. మీ హృదయం ఇప్పుడు అనుమానాల నుండి విముక్తి అవుతుంది. ఈ రోజు ఒక మానసిక ప్రవర్తన జరగబోతుంది. దీని ద్వారా మీరు భయం మరియు భ్రమల ప్రపంచం నుండి బయటపడి నిజం మరియు స్పష్టత మార్గాల్లో నడుస్తారు. ఈ మార్పు అకస్మాత్తుగా రావచ్చు, ఎవరో ఆప్తుల మాట వినడం ద్వారా లేదా ఆత్మీయక ప్రేరణ ద్వారా కావచ్చు. కానీ ఇదైతే ఖచ్చితంగా ఈ రోజు మీలో ఒక కొత్త జన్మ అయితే జరుగుతుంది. మీరు ఎవరి ముందు తలవంచరు, మీ ఆత్మగౌరవం కంటే ఎవరిని పైనుంచరు. హనుమాన్జీ యొక్క ఈ అద్భుతమైన ఆశీర్వాదం ఇప్పుడు మీ మాటలలో అలాంటి శక్తిని నింపబోతుంది. గతంలో ప్రజలు విస్మరించిన మాట ఇప్పుడు ఆదేశంగా పరిగణింపబడుతుంది. మీ సలహాలను పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ వెనక నిలబడతారు. మీ మాటల్లో తపస్సు, బలం మరియు అనుభవం యొక్క శక్తి ఉంటుంది. ఈ శక్తి మీకు సంబంధాల్లో కూడా స్థిరత్వం మరియు గౌరవం అందిస్తుంది. మీకు దూరమైన వారు ఇప్పుడు తిరిగి వస్తారు, క్షమాపణ అడుగుతారు మరియు మీతో మళ్లీ బంధం పెంచుకోవాలని కోరుకుంటారు. మరి ప్రేమైన స్నేహితులారా, ఈ రోజు నాలుగవ మరియు అత్యంత ఆశ్చర్యకరమైన శుభవార్త మీ ఆర్థిక స్థితికి సంబంధించింది. తమ జీవితంలో ఇక డబ్బు వర్షం కురవదని భావించిన కుంభరాశి వారికి ఈ రోజు ఒక అద్భుతం కంటే తక్కువేమి కాదు. అకస్మాత్తుగా ఒక వనరు నుండి ధనప్రాప్తి యోగం ఏర్పడుతుంది. ఈ డబ్బు మీరు మర్చిపోయిన డబ్బు కావచ్చు, అనగా పాత పెట్టుబడి నుండి రాబడి, బ్యాంకు ఖాతాల్లో ఆకస్మిక మొత్తం, బంధాల నుండి సహాయం లేదా పాత అప్పులు తిరిగి రావడం. ముఖ్య విషయం ఏమిటంటే ఈ డబ్బు మీరు ఊహించని మార్గం నుండి వస్తుంది మరియు ఈ ధనం కేవలం అవసరాలను మాత్రమే తీర్చదు, కానీ మీ జీవిత దిశను మారుస్తుంది. మీరు ఈ డబ్బుతో ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టవచ్చు, ఒక అసంపూర్ణ కోరికను పూర్తి చేయవచ్చు, లేదా ఒక ప్రేమైన వ్యక్తికి సహాయం చేయవచ్చు. కానీ గమనించండి, ఈ డబ్బు మీ కష్టానికి మరియు తపస్సుకు ఫలం. దీనిని నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవద్దు. మహాదేవుడు అంటాడు, ఎవరికి సహాయం కంటే ముందు అదృష్టం కంటే ఎక్కువగా లభిస్తుందో వారు వినయంగా మారాలి లేదా వినాశనం వైపు వెళ్ళాలి. కాబట్టి ధనాన్ని గౌరవంగా స్వీకరించి దేవుడికి ధన్యవాదాలు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు జరగబోయే ఆ సంఘటన గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఒక దాగి ఉన్న రహస్యాన్ని బయట పెట్టబోతుంది. ఎవరైనా మీకు ఒక నిజం చెప్పవచ్చు. దానిని తెలుసుకున్న తరువాత మీకు మొదటిగా కొద్దిగా బాధ కలగవచ్చు, కానీ ఆ సత్యం తర్వాత మీరు ఒక గొప్ప విముక్తిని అనుభవిస్తారు. ఈ రహస్యం ఏదైనా బంధువు లేదా ప్రేమికుడికి సంబంధించింది కావచ్చు. కొన్నిసార్లు నిజం కఠినంగా ఉంటుంది, కానీ అది ఆత్మను శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీ ముందు ఏది వచ్చినా దానిని భయం లేదా కోపం
అనుభవంతో కాకుండా అవగాహన మరియు తెలివితేటలతో స్వీకరించండి. మరి శనిదేవుడు మరియు హనుమాన్జీ యొక్క ఈ ప్రత్యేక యోగం చాలా సంవత్సరాలుగా మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శత్రువుల ఆటను అంతం చేయబోతుంది. ఎప్పుడు మీ గురించి చెడు మాట్లాడేవారు, మీపై కుట్రలు చేసేవారు ఇప్పుడు మీ ముందు తలవంచక తప్పదు. అన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. వారి అహంకారం నాశనం కాబోతుంది. ఎందుకంటే భగవంతుడు మీ రక్షణకు వాగ్దానం ఇచ్చారు. న్యాయం మీ పక్షాన మొగ్గు చూపే సమయం కూడా ఇదే. మరియు ఇప్పుడు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అద్భుత సంకేతం ఈ రోజు ఏదైనా ఆలయం, చిత్రం, భజన లేదా అకస్మాత్తుగా వచ్చిన ప్రేరణ ద్వారా మీకు మహాదేవుడు మీకు చాలా దగ్గరగా ఉన్నారనే అనుభూతి అయితే కలుగుతుంది. మీ శరీరంలో ప్రకంపనలు జరగవచ్చు, వెంట్రుకలు నిక్కబడుచుకోవచ్చు లేదా కళ్ళ నుండి కన్నీళ్లు అప్రమత్తంగా కారవచ్చు. మీరు ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నారని, దైవిక కృప మిమ్మల్ని తాకబోతుందని ఇది సంకేతం. మీరు ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నా అది ఇప్పుడు తుది దశలో ఉంది. దీని తర్వాత కేవలం శాంతి మరియు విజయం మాత్రమే. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు కేవలం భవిష్యత్తును చెప్పడానికి కాదు, మీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన రోజు. మీ శక్తి ఇక నకారాత్మక శక్తి లేదని మీరు అనుభూతి చెందుతారు. మీరు సానుకూల ఆలోచనల వైపు ఆకర్షితులవుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి, మరి భావోద్వేగాలు బలంగా మారతాయి. మీ పాత భయాలు, భ్రమలు మరియు అభద్రతను వదిలివేయవలసిన సమయం కూడా ఇదే. మహాదేవుడి మార్గదర్శకత్వం మరియు హనుమాన్జీ బలంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయం కూడా ఇది. మీ జాతకంలో ఇప్పుడు దేవకృప సంయోగం అని పిలువబడే శుభయోగం ఏర్పడిందని తెలుసుకున్నందుకు మీరు గర్విస్తారు. ఈ యోగంలో శక్తివంతమైన గ్రహాలు ఒకే వరుసలో ఉండి మీ జీవితంలోని ప్రతి రంగంలో, అది ఉద్యోగం, వ్యాపారం, చదువు, ప్రేమ, కుటుంబం లేదా ఆరోగ్యం, శుభ ప్రభావాన్ని చూపుతాయి. ఈ కలయిక యొక్క ప్రభావం రాబోయే 24 గంటల వరకు అత్యధికంగా ఉంటుంది మరియు దాని శక్తి తరువాత 7 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని ప్రారంభించినా పూర్తి విశ్వాసం మరియు నిబద్ధతతో ముందుకు సాగండి. ఇదంతా కేవలం ఊహ కాదు, ఇది దైవదూతల సందేశం. మీ జీవితంలో నిజమైన న్యాయం, అంకిత భావం మరియు విశ్వాసాన్ని తీసుకురావాలని కోరుకునే వారి ద్వారా పంపబడిన సందేశం. ఈ రోజు మీరు ఏదైనా మంచి సంకల్పం తీసుకుంటే, అనగా ఏదైనా చెడు అలవాటును వదిలివేయడం, ఒక అసంపూర్ణ సంబంధాన్ని మెరుగుపరచడం లేదా ఏదైనా పనిని నిజాయితీగా ప్రారంభించడం, ఆ సంకల్పంలో దేవుడు స్వయంగా మీకు సహాయం చేస్తారు. మరియు స్నేహితులారా, ఈ రోజు సాయంత్రం మీరు ఆకాశం వైపు చూసినప్పుడు మీ మనసులో ఒక ప్రార్థన చేయండి. ఓ భగవంతుడా, ఈ రోజు మీరు నా కోసం ఎంత అందంగా చేశారో అలాగే నా జీవితం అంతా మీ వెలుగు నీడ నాపై పడి ఉండాలి. ఇలా చెప్పడం మాత్రమే సరిపోతుంది. మరి ప్రతి దిశ నుండి ఆశీర్వాదాల వర్షం ఎలా మొదలవుతుందో మీరు స్వయంగా చూస్తారు. మరియు స్నేహితులారా, ఈ రోజు మీకు ఒక రహస్య లాభం కూడా లభించబోతుంది. ఎవరికి తెలియని ఒక లాభం, కానీ ఇది మీ జీవితంలో ఒక రహస్య ద్వారం తెరుస్తుంది. ఈ లాభం ఏదైనా చట్టపరమైన పత్రం, ఆస్తికి సంబంధించిన సమాచారం లేదా తెలియని ఆస్తి కావచ్చు. ఇది మీకు ఎటువంటి పోరాటం లేకుండా లభిస్తుంది. ఏదైనా పెద్దవారి ఆశీర్వాదం, పాత స్నేహితుడి సహాయం లేదా ఏదైనా దైవిక సంకేతం ద్వారా మీ జీవిత దిశను కూడా మార్చే ఆ సమాచారం మీకు లభిస్తుంది. మరియు స్నేహితులారా, మీ జీవితం చాలా కాలంగా ఏదో ఒక అస్థిరతతో కొనసాగుతుందని మీరు బహుశా అనుభూతి చెంది ఉండవచ్చు. కొన్నిసార్లు సంబంధాల్లో పగుళ్లు, కొన్నిసార్లు డబ్బు కొరత, కొన్నిసార్లు ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు మరియు కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గడం. ఇప్పుడు ఈ అస్థిరత ముగియబోతుంది. హనుమాన్జీ కృపతో మీ జీవిత పునాది మళ్లీ బలపడుతుంది. నిన్నటి వరకు మనసు అల్లకల్లోలంగా ఉన్న చోట ఈ రోజు శాంతి ఉంటుంది అని మీరు హఠాత్తుగా కనుగొంటారు. నిన్నటి వరకు నిర్ణయాలు కష్టంగా ఉన్న చోట ఈ రోజు స్పష్టత ఉంటుంది. మరియు స్నేహితులారా, మీ జీవితంలో ప్రత్యేకంగా ఏమీ మిగల్లేదు అని భావించే కుంభరాశి వారికి మహాదేవుడి దివ్య సంకేతం రాబోతుంది. ఈ సంకేతం రూపంలో మీకు ఒక ప్రత్యేక కళ రావచ్చు. ఒక పిల్లవాడు అకస్మాత్తుగా మీ ఒడిలోకి వచ్చి నవ్వవచ్చు, లేదా ఒక సాధువు మీకు ఏదైనా చెప్పవచ్చు. మీ కర్మలు మేల్కొంటాయని మరియు ఇప్పుడు అదృష్టం దిశను మార్చిందని చెప్పడానికి ఇది దైవిక సంకేతం. మీరు నడిచే మార్గంలో ముళ్ళు కాకుండా పూలు పరిచే సమయం ఇది. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద మార్పుకు ద్వారం తెరవబోయే అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఈ రోజు లేదా రాబోయే 3 రోజులలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు. వారి ఒక మాట, ఒక సలహా, ఒక నిర్ణయం మిమ్మల్ని మీరు చాలా సంవత్సరాలుగా వెళ్లాలనుకున్న చోటుకు చేర్చవచ్చు. ఈ వ్యక్తి దేవుడు పంపిన దూత కావచ్చు, ఎవరైనా స్నేహితుడు, గురువు, పెద్దవారు లేదా అపరిచితుడు కూడా కావచ్చు. వారి మాటలను తేలికగా తీసుకోకండి, ఎందుకంటే అందులో బ్రహ్మాండం యొక్క సంకేతం దాగి ఉండవచ్చు. మరియు స్నేహితులారా, సంవత్సరాలుగా పోరాడుతున్న వారు, వారి కష్టం యొక్క ఫలం పదే పదే అసంపూర్తిగా ఉండిపోయిన వారు, ఇప్పుడు అన్ని అడ్డంకులు ఒక్కొక్కటి
ఒక్కొక్కటిగా తొలగిపోవడం చూస్తారు. ఏదో ఒక అదృశ్య శక్తి మార్గంలో రాళ్లను తొలగిస్తున్నట్లుగా ఉంటుంది. మాతా పార్వతీదేవి మహాదేవుడి శక్తి మీ జాతకం యొక్క ద్వారం వద్ద తలుపు తట్టి ఇక నా శాశ్వత నివాసాన్ని సమయం వచ్చింది అని చెప్పే సమయం ఇది. ఏ ఇల్లు పవిత్రంగా ఉంటుందో, ఎక్కడ దీపం యొక్క జ్యోతి నిజమైన భావంతో వెలుగుతుందో అక్కడ శుభం స్వయంగా శాశ్వతంగా నివసిస్తుంది. కాబట్టి స్నేహితులారా, ఈ రోజు రాత్రి మీరు దీపం వెలిగించినప్పుడు ఈ దీపం కేవలం నూనె మరియు ఒత్తులతో కాకుండా మీ విశ్వాసం మరియు అంకిత భావంతో వెలుగుతుందని ఈ భావనను తప్పకుండా ఉంచుకోండి. ఈ సమయం కేవలం ఆర్థిక పురోగతికి మాత్రమే కాదు, ఆత్మిక శ్రేయస్సు కూడా చిహ్నం. ధనం ఇతరులకు సంక్షేమం కోసం దాగి ఉన్నప్పుడు మాత్రమే సార్థకం అవుతుందని అంటారు. అందుకే ఈ సమయంలో మీకు లభించే ఏ ధనంలోనైనా ఒక భాగాన్ని అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించండి. అలా చేయడం వలన ఆ ధనం 10 రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. మరి మీ జీవితం శాశ్వత సుఖ సంపద నిలిచి ఉంటాయి. మీ జీవితంలోని ఈ కాలం ధనవృద్ధి యోగం యొక్క ఉన్నత స్థితిలో ఉంది. శని, శివుడు మరియు హనుమాన్జీ యొక్క సంయుక్త దృష్టి మీ అదృష్టం ఇప్పుడు స్థిరంగా ఉందని, కానీ తీవ్ర వేగంతో పైకి లేస్తుందని సూచిస్తుంది. జీవితంలోని ప్రతి రంగంలో విజయం యొక్క కొత్త మార్గాలు తెరవబడ్డాయి. మీ వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మీతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పు మీ సానుకూల శక్తి మరియు దైవిక కృప యొక్క ఫలితం. మరియు స్నేహితులారా, ఈ బ్రహ్మాండం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది మీ చుట్టూ సంకేతాలు పంపుతుందని గుర్తుంచుకోండి. కొందరు అకస్మాత్తుగా ఒక పాత స్నేహితుడిని కలుస్తారు. వారు వారి జీవితంలో కొత్త దిశను తీసుకువస్తారు. కొందరు ఇంట్లోకి పక్షులు వస్తాయి. కొందరికి కలలో నీరు, దీపం లేదా ఆలయం యొక్క దృశ్యం కనిపిస్తుంది. ఇవన్నీ దైవిక హెచ్చరికలు కాదు, కానీ దివ్య ఆశీర్వాదాల సంకేతం. ఈ రోజు మీకు గుడిలో దీపం వెలిగిస్తున్నట్లు లేదా ఏదైనా బంగారు వస్తువును చూస్తున్నట్లు కలవస్తే శుభం మీ ఇంటి వైపు కదులుతుందని అర్థం చేసుకోండి. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీకు ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పడం అవసరం. ఈ ధనవృద్ధి మరియు అదృష్టం నిరంతరం కొనసాగాలని మీరు కోరుకుంటే ప్రతి సోమవారం రాత్రి ఒక దీపం వెలిగించండి. అందులో నువ్వుల నూనె పోసి హనుమాన్జీ ముందు లేదా పరమేశ్వరుడి ముందు ఉంచి ఇలా చేయడం వలన మీ ఇంట్లో శుభం శాశ్వతంగా నివాసం ఉంటుంది. మీరు ఈ ఉపాయాన్ని శ్రద్ధ మరియు విశ్వాసంతో చేస్తే రాబోయే వారంలో ఏదైనా పెద్ద ఆర్థిక వరం ఖచ్చితంగా లభిస్తుంది. మరియు మహాదేవుడి కృప పొందడానికి మరొక సరళమైన సాధన ఉంది. ప్రతిరోజు ఉదయం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి మీ లాకర్ లేదా అల్మారాపై విభూది తిలకం ధరించండి. మీరు ధన ప్రవాహాన్ని సిద్ధంగా ఉన్నారని ఇది బ్రహ్మాండానికి సంకేతాలిస్తుంది. ఈ భావన నిజాయితీగా ఉన్నప్పుడు బ్రహ్మాండం వెంటనే ప్రతిస్పందిస్తుంది. మరియు స్నేహితులారా, అదృష్టం తలుపు తట్టినప్పుడు మీరు ఆ ధనానికి మరియు విజయానికి యోగులా కాదా అని చూడడానికి కొన్ని పరీక్షలు కూడా వస్తాయి అని తెలుసుకోవడం కూడా ముఖ్యం. కాబట్టి ఈ సమయంలో వినయంగా ఉండండి. ఇతరులను విమర్శించడం నుండి దూరంగా ఉండండి. ఎవరిని చెడుగా మాట్లాడకండి మరియు అసూయను నివారించండి. మీరు వినయంతో ధనాన్ని స్వీకరించినప్పుడు ఆ ధనం శాశ్వత సుఖంగా మారుతుంది. అందుకే మహాదేవుడు అంటాడు, ధనం నాది కాదు, ఇది మంచి కోసం ఎంచుకోబడిన ఒక మార్గం మాత్రమే. మరియు స్నేహితులారా, మీ జీవితంలో ఈ దివ్యమైన శక్తి ప్రవాహాన్ని స్వీకరించడానికి మీరు మహాదేవుడు లేదా పంచముఖి హనుమాన్జీని స్మరిస్తూ ఏ ఒక ముఖ్యమైన సంకల్పాన్ని తీసుకోండి. మరియు స్నేహితులారా, ఇక ప్రేమ సంబంధాలు సమస్యలు లేదా అభద్రత అనుభూతి చెందుతున్న వారి గురించి కూడా తెలుసుకుందాం. ఈ సమయంలో మీ హృదయానికి స్థిరత్వాన్ని ఇవ్వబోతుంది. మీ సంబంధం నిజమైన ప్రేమ మరియు గౌరవంపై ఆధారపడి ఉంటే అది ఇప్పుడు శాశ్వత రూపం తీసుకుంటుంది. అదే సమయంలో మోసం మరియు అబద్ధాలపై ఆధారపడిన సంబంధాలు దానంతటా అవి ముగిసిపోతాయి. తద్వారా మీ జీవితంలో నిజమైన ప్రేమ ప్రవేశించవచ్చు. ఇక కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈ సమయం అత్యంత శుభప్రదం. మీ ఇంట్లో కొత్త శక్తి ప్రసరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఏదైనా పాత వివాదం పరిష్కారం అవుతుంది. ఇంట్లో కొత్త పని లేదా శుభ సందర్భం రావచ్చు. చాలా కాలంగా పెళ్లి, సంతానం లేదా వ్యాపారానికి సంబంధించిన అడ్డంకులు ఉన్న ఇళ్లలో ఇప్పుడు శుభవార్త వినిపిస్తుంది. ఇంట్లో దీపాల కాంతి కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా వెలుగు నింపే క్షణమిదే. మనసులో చింత లేదా ఒత్తిడి ఉన్నవారు ఆలోచనలు ఇప్పుడు స్పష్టంగా మారడం ప్రారంభిస్తాయి. మరి స్నేహితులారా, ఇవన్నీ కేవలం మాటలే అని అనుకోవద్దు. ఇది నిజమైన మనసుతో కర్మ చేసి దేవుడిని విశ్వసించే ప్రతి కుంభరాశి వ్యక్తి కోసం బ్రహ్మాండం సృష్టించే సత్యం. ఇప్పుడు మీరు ఏది చేసినా అందులో విజయం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంపై మహాదేవుని మరియు హనుమాన్జీ ఆశీర్వాదం ఒకేసారి కురుస్తుంది.
ధనం, సుఖం, ప్రేమ మరియు గౌరవం ఒకేసారి మీ గూట్లో పడే అరుదైన క్షణం కూడా ఇదే. ఈ దివ్య శక్తిని స్వీకరించినప్పుడు మీ జీవితం నెమ్మదిగా మారుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మీరు అనుభూతి చెందుతారు. భయం మరియు సందేహం తొలగిపోతాయి మరియు ప్రతి పనిలో విజయం మీకు తోడుగా ఉంటుంది. ఇదే నిజమైన ఆశీర్వాదం. శ్రేయస్సు బయట నుండి కాదు, లోపల నుండి ప్రారంభమవుతుంది. తన జీవితంలో ప్రతి చిన్న సంతోషానికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పే వ్యక్తి ఇంట్లో శుభం స్వయంగా నివసిస్తుంది. అందుకే స్నేహితులారా, మీకు ఏ రూపంలో ధనం లభించినా వెంటనే ఆ ధనంలో ఒక చిన్న భాగాన్ని ఏదైనా అవసరమైన వారి సంక్షేమం కోసం ఉపయోగించండి. ఈ పని ద్వారానే ధనం శాశ్వతమవుతుంది మరియు శుభం మీ ఇంటికి పదే పదే వస్తుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి, లేదా ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము. మరియు స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.